అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ఎంఎస్ శాస్త్రి గారు రచించిన రాలిన పువ్వు అనే కథను విందాం. ఈ కథ సెప్టెంబర్ 2011 చందమామలో ప్రచురింపబడింది. అది పౌరుషశాలి మహారాణా ప్రతాప్ పరిపాలించే కాలం. అక్బర్ పాదుషా చక్రవర్తిగా వచ్చిన కాలం. సామంతులందరూ చక్రవర్తికి లొంగారు. ప్రతాప్ మట్టుకు లొంగి రాలేదు. అక్బరు క్రోధపూరితుడైనాడు. రాణా పట్టుదల వహించాడు. రాణా చూపే స్వాతంత్ర్యేచ్ఛను అక్బరు సహించలేకపోయాడు. కష్టాలెన్నో కల్పించాడు. అయినప్పటికీ రాణా అణుమాత్రం తలవంచలేదు. దాంతో చక్రవర్తికి బెదురు పుట్టింది. ఎలాగైనా సరే రాణాను సాధించి తీరవలనని నిశ్చయించాడు. రాణాలోని స్వాతంత్ర్య జ్వాల మరింత విజృంభించింది. ఆఖరకు చక్రవర్తి కార్పణ్యం వహించి మహారాణాను అడవుల పాలు చేసేశాడు. తన ప్రాణమే పోతే రాణా లెక్క చేయకపోను. తనతో పాటు కట్టుకున్న భార్య కన్నబిడ్డలు కష్టపడవలసి రావటం అతనికి హృదయశల్యమై వేధించింది. చక్రవర్తి చేతి కింద బానిసగా ఉండటమా, అడవులలో స్వతంత్రమైన గాలి పీల్చుకోవటమా? ఈ సమస్యతో రాణా మనస్సు వేగిపోయింది. రెండో మార్గమే మంచిదని ఎంచుకున్నాడు. రాణా మాత్రమే కాదు, ఆయన సతీ సుగుణాంబ, 11 ఏళ్ల పుత్రి చంపావతి, 4 ఏళ్ల పిల్లవాడు సుందరసింగు అందరికీ ఈ మార్గమే ఇష్టమైంది. నాటి నుంచి రాణా కుటుంబం అడవులలో తలదాచుకుంటూ అజ్ఞాతంగా కాలక్షేపం చేయసాగారు. బిడ్డలిద్దరూ లోకం మరచి అడవులలో ఆడుకునేవారు. చంపావతి పువ్వుల దండలు గుచ్చి చిట్టి తమ్ముని మెడలో వేసి ఆనందించేది. ఒకనాడు పాపం పసివాడు ఆకలికి ఓర్వలేక రాగాలు పెట్టాడు. అప్పుడు చంపావతి, తమ్ముడు, ఈపాటి దానికైనా ఏడుపు అంటూ ఊరడించి కుటీరం లోపలకు ఎత్తుకు తీసుకెళ్ళింది. మహారాణా ప్రతాప్, ఆయన సతీమణి సుగుణాంబ ముతకగుడ్డలు ధరించి దీన వదనాలతో కూర్చుని ఉన్నారు. ఉండి ఉండి ప్రతాప్ పెద్దగా నిట్టూర్చాడు. సతీ, చూచావా విధి విలాసం? ఒకానొక బ్రాహ్మణుడు మన ఇంటికి అతిథిగా వచ్చి ఉత్త చేతులతో మరలిపోవడమా? ఇటువంటి సంఘటన జరగడం నా జీవితంలో ఇదే మొదటిసారి. రాజాస్థానానికి అంతటికీ మకుటాయమానంగా వెలిగిన మన చిత్తూరు ప్రభువులకే తలవంపు కదా ఇది. చి, జాతికే మచ్చ తెచ్చిన నేను బ్రతికేం చచ్చేం అని వాపోతూ సోలిపోయాడు. భర్తకు సుగుణ అనేక ఉపచారాలు సలిపింది. కొంచెం తేరుకున్నాడు. ఇంతవరకు ఏ విషయమూ నాకింతటి దుఃఖాన్ని కలిగించలేదు సుగుణ. నెలల తరబడి పస్తులున్నా నాకు బాధ కలగలేదు. మన అక్షయుడు ఆకటి బాధతో చచ్చిపోయినా నేను పట్టించుకోను. అన్నమో అన్నమో అని విలపిస్తూ మన స్వర్ణ మనలను వీడినప్పుడు నేను ధైర్యం వదలలేదు. కానీ ఈనాడు ఒక బ్రాహ్మణుడు నా కుటీరం నుండి ఆకలి పొట్టతో వెళ్ళిపోవలసి వచ్చిందంటే ఎంత అవమానం, ఎంత శిరచ్ఛేదం! ఇలా అంటూ మళ్ళీ స్మృతి తప్పి పడిపోయాడు. అంతలో చంపావతి తమ్ముని వెంట పెట్టుకుని తండ్రి వద్దకు చక్కా వచ్చింది. దిగులు పడకండి నాన్నగారు, మీరు అనుకున్న బ్రాహ్మణుడు ఉత్తర చేతులతో వెళ్ళిపోలేదు. స్నానానికి వెళ్ళాడు. ఇప్పుడే తిరిగి వస్తాడు. ఆయనకు భోజనం పెట్టి పంపించే బాధ్యత నాది అని ధీమాగా చెప్పింది. ఆశ్చర్యపోయాడు రాణా. చంపావతిని చేరదీసుకున్నాడు. నా కీర్తి నిలబెట్టావు చిట్టి తల్లి. అవును గాని బ్రాహ్మణ్ణి ఎలా తృప్తి చేస్తావమ్మా? నాకేమీ బోధపడటం లేదు అని ఆత్రంగా అడిగాడు. నాన్నగారు, 2 రోజుల నుండి నా వంతు రొట్టెలు అలాగే ఉండిపోయాయి. అవి ఆయనకు వడ్డిస్తా. ఆయన తిరిగి వచ్చే లోపల మనకు అడవిలో దొరికే ఆకులతో ఆతరువు కూడా తయారు చేసి ఉంచా. ఇంకా భయమెందుకు నాన్నగారు అంది. మహారాణా కన్నుల నుండి అప్రయత్నంగా బాష్పాలు రాలినాయి. స్నానం చేసుకువచ్చాడు బ్రాహ్మడు. కూర్చునేందుకు చెదరవేసే ఉంచింది చంపావతి. ఆయన కూర్చోగానే రొట్టెలు వడ్డించి పచ్చడి వేసింది. ఆప్యాయంగా ఆరగిస్తున్నాడు బ్రాహ్మడు. స్వామి, అడవులలో ఉండేవాళ్ళం. ఇంతకంటే ఏమీ చేసి పెట్టలేకపోయాం అన్నది చంపావతి వినయం ఉట్టిపడుతూ. అమ్మా, అలా అనుకోవద్దు. ఇంత తృప్తికరమైన భోజనం నేను నా జీవితంలో ఎరుగను. సుఖంగా ఉండు తల్లి అని దీవించి వెళ్ళిపోయాడు బ్రాహ్మడు. ఈ వార్త తండ్రికి చెబుదామని లోపలికి వెళ్ళింది చంపావతి. కానీ నీరసం చేత సోలిపోయింది. నోట మాటే లేక పడిపోయింది. రాణా వచ్చి చూశాడు. సుగుణవతి పక్కన కూర్చుంది. తల్లడిల్లిపోయాడు రాణా. ఆయన మనసు వికలమైపోయింది. సుగుణ, దయగల పాదుషా కబురు పంపాడు, రాజీకి రమ్మని అన్నాడు. ఇంతలో బయట అడుగుల చప్పుడైంది. పాదుషా మనుషులే అయి ఉంటారు అన్నాడు మళ్ళీ రాణా కొత్త జవంతో. వణికిపోతున్న పెదవులతో, కంపించిపోతున్న శరీరంతో చంపావతి గభీమని లేవబోయింది. లేవలేక పడిపోయింది. నాన్నగారు, పాదుషా దయ ఇప్పుడా తెలిసి వచ్చింది మీకు? రేపు తన ఆస్థానంలో పెద్ద ఉద్యోగం ఇస్తాడు. ఎల్లుండి మళ్ళీ బానిసగా చేసుకుంటాడు. ఇదేనా మీ తృప్తి? రాజపుత్ర పౌరుషం మంటగలిసిపోవటమేనా? వంశగౌరవం నాశనం చేస్తారా నాన్న? హల్దీఘాట్ యుద్ధంలో రాణా బిడ్డలు సింహం కొదమలు సుమా.
అని అక్బరుకు మచ్చు చూపించాము కదా, ఈనాడు రాజీ అనే వలలో రాణా పడ్డాడంటే సిగ్గుచేటు కదా అని ఆవేశంతో గబగబ పలికి పడిపోయింది. స్మృతి తప్పిపోయింది. వలవల ఏడ్చాడు రాణా. అమ్మా చంపా, అటువంటి నీచానికి రాణా ఒడబడడు, నమ్ము. నీ బాధ చూడలేకనే అలా తప్పుడు మాటలన్నాను. నిశ్చింతగా ఉండు తల్లి, అక్బరుకు ఎన్నడూ లొంగను, నన్ను నమ్ము అనగానే చంపావతి శాశ్వతంగా కన్నులు మూసింది. అంతలో బయట నుండి నిజం నిజం, అక్బరుకు లొంగకూడదు అని ఒక వాణి వినిపించింది. రాణా విస్మయంతో చూసేంతలో బ్రాహ్మణుడు మళ్ళీ వచ్చాడు. రాణా చేతిని తన చేతిలో ఉంచుకున్నాడు. చంపావతిని చూసి బొటబొటా కన్నీళ్లు రాలుస్తూ, రాణా, పరమ పవిత్రమైన ఈ పువ్వు రాలిపోవడానికి కారణమైన మహాపాపి వీడే అక్బరు. ఈమె పేరు స్వర్ణాక్షరాలతో అప్పుడే చరిత్రకు ఎక్కిపోయింది. నీకు గాని నాకు గాని ఇంతకంటే కావలసిందేముంది? ఈ చంపావతి సమక్షమందు దేవుని సాక్షిగా చెబుతున్నా, ఇంతటి నుండి మనకు వైరం లేదు. నీ రాజ్యం నీవు నిశ్చింతగా ఏలుకో అంటూ రాణాను ప్రేమతో చేరదీసుకున్నాడు. ఇదండి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.